రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం అవ్వండి. మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. పెట్టుబడులతో రాష్ట్ర పురోగతిలో పాలుపంచుకోండి. ఇండియన్ సీఈఓలను ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రత్యేక భేటీ. రైజింగ్ తెలంగాణ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియాలోని పలు కంపెనీల ఇండియన్ సీఈఓలను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పురోగతిలో పాల్పంచుకోవాలని కోరారు. ఆస్ట్రేలియా దేశ పర్యటనలో భాగంగా శనివారం సిడ్నీలో ది సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ కాంక్లేవ్లో వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తక్కువ సమయంలో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం కారణంగా రాష్ట్రం అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్యస్థానంగా మారిందని స్పష్టం చేశారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలించే అంశాలు, పెట్టుబడి అవకాశాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రగతిశీల విధానాలు, ఎకోసిస్టమ్, సింగిల్ విండో అనుమతుల వ్యవస్థ తదితర అంశాలపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్ ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుంటున్న చొరవను వివరించారు. ఏఐ, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, గేమింగ్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఈవీల తయారీ తదితర రంగాల్లో తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ది సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ చైర్పర్సన్ స్వాతి దవే, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేషనల్ అసోసియేట్ చైర్మన్ ఇర్ఫాన్ మాలిక్, ఈటీపీఎల్ డైరెక్టర్ సౌర ఎనర్జీ, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి వెంకట శేఖర్ తదితరులు పాల్గొన్నారు. Professorial appointments for Malaysia, so that's why I'm out of the